జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నమస్తే మేడం. హాయ్ శ్రీకాంత్. ఇంతకీ ఎవరి అమ్మాయి? పేరు కృష్ణప్రియ అని చెప్పారు కదా? మేడం నాకు బాగా కావాల్సిన వాళ్ళు షీఈ్ విష్ణుప్రియ. ఈవిడ సిస్టరే తను. ఓ, అంటే ఈవిడ కావాల్సిన ఆవిడ. ఈవిడ సిస్టర్ ఆవిడ. అంతే కదా? అంతే మేడం. మేడం ప్లీజ్, మీరే తనని విడిపించాలి. అది అమాయకురాలు, ఏ నేరం చెయ్యలేదు. కావాలని ఇలా కేసు పెట్టి ఇరికించారు. డోంట్ వరీ విష్ణు గారు, నేనున్నాను కదా, చూసుకుంటాను. పదండి. నమస్తే మేడం. నమస్తే. మేడం మీరేంటి ఇలా మా స్టేషన్కి వచ్చారు? అంటే ఏంటి సార్? రావద్దనా, రాకూడదనా, రాలేననా? అయ్యయ్యో, అంత మాట ఎందుకు మేడం? అసలు మీరెవరు? ద గ్రేట్ లాయర్ దివ్య మేడం గారు. ఎటువంటి కేసుల్ని రఫాడించారు మీరు. అలాంటి మీరు వీళ్ల కేసు విషయంలో వచ్చారంటే అన్బిలీవబుల్గా అనిపించి అడిగానమాట. నాకు న్యాయం ముఖ్యం సార్. వాళ్ళు పేదవాళ్ళ పెద్దవాళ్ళ, వాళ్ళ క్యాస్ట్, రిలీజన్ ఇవేవి ఈ లాయర్ దివ్య లా బుక్ లో ఉండవు. తప్పుని ఖండిస్తాను, న్యాయమే అందిస్తాను. దట్స్ ఆల్. ఇంతకీ ఏంటి సార్ విషయం? ఏ ప్రూఫ్, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఎవరో ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి సెల్లో పెట్టడం ఏంటి? అకార్డింగ్ టు లా, ఒకరి మీద నేరారోపణ వచ్చినప్పుడు ముందుగా సమగ్రంగా విచారణ జరిపించి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యాకే ఎవరినైనా అరెస్ట్ చేసే రైట్ ఉంటుంది. am I రైట్? మరి ఆ అమ్మాయి మీద అవేవి లేకుండానే కేసు ఎలా ఫైల్ చేశారు? అంటే మేడం, ఆ అమ్మాయి కూడా అతన్ని కొట్టానని చెప్పింది మేడం, అందుకే అరెస్ట్ చేశాను. ఓ, మరి ఎందుకు కొట్టిందో అది చెప్పలేదా? చెప్పింది మేడం. అంటే ఏంటి? కేసు ఫైల్ చేయడానికి కావాల్సింది మాత్రమే తీసుకుని మిగిలేది లైట్ తీసుకుంటారా? సార్, వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. ప్రజాక్షేమం కొరకే మనం అంతా ఉన్నాం. ఇక్కడ ప్రజాక్షేమం అంటే ఏ ఒక్కరికో కాదు సార్, అన్యాయం కాబడ్డ ప్రతి ఒక్కరికి. వాళ్ల కోసమే మనం పనిచేయాలి. అంటే మేడం, కేసు పెట్టిన అతను బాగా పలుకుబడి ఉన్నతను మేడం. డీసీపీ గారితో మాట్లాడిస్తానంటేను మీరు భయపడి కేసు ఫైల్ చేశారు, అంతేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.